హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పటిలా యావరేజ్గానే ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు చాలా ఒక ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను అప్పుడప్పుడు యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, చైల్డ్ హోమ్స్కి వెళ్తానని మీ అందరితో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. అలాగే నాకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక అవ్వ తాతగారు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్ అనమాట. వాళ్ళ పిల్లలు ఎక్కడో కొంచెం అనదర్ స్టేట్స్ కాకపోయినా ఇక్కడెక్కడలోనే ఉన్నా సరే ఏదో వంతులు అవి ఇవి పెట్టుకుని వాళ్ళని సరిగా చూడలేకపోతున్నారు. సో వీళ్ళకి ఆత్మాభిమానంతో మనం ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోదాము, ఎందుకు బాధ అని ఇద్దరు కలిపి ఒక చోటే జాయిన్ అయ్యారనమాట. సో నాకు ఒక 9 months బ్యాక్ వీళ్ళు నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నేను చాలా ఆప్యాయంగా ఉంటున్నాను. వాళ్ళకి ఏదైనా అవసరమైనా సరే మీరు నాకు చెయ్యండి, నాకు ఉన్నంతలో ఏదైనా ఉంటే తెచ్చి పెడతాను అనే టైప్లోనే వర్డ్స్ చేసేదాన్ని. బట్ వాళ్ళైతే ఇప్పటివరకు నాకు ఎప్పుడు కూడా పాపం ఇది కావాలమ్మా తెచ్చిపెట్టు అని అయితే ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఎంతో కొంత మంచిగా బతికిన వాళ్ళు అలా ఉండాలి అంటే కొంచెం తట్టుకోవడం కష్టమే. చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు, చాలా స్లో పర్సన్స్ ఇద్దరూ కూడా. ఎంతో కొంత మనసులో బెంగ అయితే ఉండుంటుంది. ఇంత పెంచి ఇన్ని బాధల్లో వాళ్ళు పెద్ద చేసాము, కనీసం చూడకపోగా మనల్ని ఇక్కడ మనం ఎంతగా మనం వచ్చినా సరే అప్పుడప్పుడు వచ్చి చూడటం కానీ చేయటం లేదు అనే బాధ అయితే వాళ్ళకు ఉండుంటుంది. ఒక పాప ఒక బాబు అనమాట. ఈవెన్ ఆడపిల్ల కూడా అలా వదిలేసి ఉండటం అనేది మరీ దారుణం. ఇంకా అసలు నేనైతే డైజెస్ట్ చేసుకోలేకపోయాను. చాలా కోపంగా అనిపించేది వాళ్ళు చెప్పేటప్పుడు. సో తాతగారు అయితే మొన్న 20 days బ్యాక్ ఆయన చనిపోయారు. సో నేను వెళ్ళి వచ్చాను, చూశాను, మా అమ్మగారికి ధైర్యం చెప్పాను. కుదిరినప్పుడల్లా 1-2 సార్లు వెళ్ళి మా అమ్మగారు చూస్తున్నాను, బట్ ఆవిడ ఫుడ్ ఏమీ తీసుకోవట్లేదని అక్కడ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో ఇంకా ఆవిడకి మెల్లిగా స్టెబిలిటీ రావాలి అనుకున్నాను. బట్ ఈలోపే నిన్న నైట్ ఆవిడ కూడా చనిపోయారని నాకు ఫోన్ వచ్చింది. చాలా బాధ అనిపించింది. సో ఆవిడని చూడటం కోసమైతే నేను ఈరోజు వెళ్ళాలి. సో ఇంకా నాకు చాలా పెయిన్గా ఉందన్నమాట. ఇద్దరు కూడా ఇంత 20 days గ్యాప్లో, అంటే వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు 70+ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. ఓన్లీ బెంగ, మనం పెంచి పెద్ద చేసిన పిల్లలు మనం వదిలేయటం ఏంటి, మనం ఇక్కడ ఉండటం ఏంటి అనే మానసిక వేదన పెట్టుకున్నారు వాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు పెడితే పెట్టారు, కనీసం చూడటానికి వాళ్ళ మంచెళ్ళు కనుక్కోవడానికి కూడా వాళ్ళు రాలేదు. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు అనమాట. మిగిలిన వాళ్ళ పేరెంట్స్ అదే పిల్లలు వచ్చి చూసి వెళ్ళటం, వీళ్ళ కోసం రాకపోవటం, మనం ఏం పాపం చేశాము, ఎందుకు ఇలా వీళ్ళు ఇలా తయారయ్యారనే బాధతో వాళ్ళు బెంగలా పెట్టుకుని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుని చనిపోయిన సందర్భమే నాకైతే అర్థమైంది వాళ్ళతో నేను మాట్లాడిన ఈ 9 months 10 monthsలో. సో చాలా ఇది నిజంగా వర్స్ట్ థింగ్ అన్న ఒపీనియన్. ఇలా అయితే సొసైటీలో ఎవరు ఉండకూడదు, ఏ పిల్లలు కూడా అని అనుకుంటున్నాను.